హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మేము స్థాపత్యవేద ధర్మాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే భాగంలో ఈ యొక్క ధర్మాన్ని ఉపయోగించడం ద్వారా మనకున్నటువంటి చిన్నపాటి స్థలాల్లో అవి 150 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, 300 గజాలు కావచ్చు, శాస్త్రంలో చెప్పినటువంటి ఆ యొక్క సీక్రెట్స్ని ఒక ఫామ్ రూపంలో ఒక గ్రామాన్ని ఉపయోగించడం ద్వారా చేసినప్పుడు ఒక ఉత్తరముఖంగా ఒక ఉమ్మడి కుటుంబానికి చెందినటువంటి ఒక ట్రిప్లెక్స్ బిల్డింగ్ సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి నమూనా మనం ఇక్కడ చూపెట్టడం అనేది జరుగుతుంది మిత్రులారా. మనం పశ్చిమంలో ఎక్కి రాగానే చక్కని లివింగ్ రూము, కిచెను, డైనింగు, ఒక బెడ్రూమ్కి సంబంధించినటువంటి వ్యవస్థ మనం ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇది 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి నమూనా మిత్రులారా. ఒక ఆఫీస్ రూము, అక్కడి సిట్అవుట్కు సంబంధించి నార్త్ ఈస్ట్లో ఒక వరండా, 2nd ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కిందని చూసే విధంగా పశ్చిమంలో చిన్న కట్ చేసి వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుకూలంగా ఒక 4 బెడ్రూములతో, ఒక గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా పార్కింగ్, గెస్ట్ బెడ్రూమ్తో, పైన మనం పూర్తిగా బ్రహ్మస్థానాన్ని 4 పక్కల ఎయిర్ ప్రవహించే విధంగా సరౌండ్ చేస్తూ ఒక ఉమ్మడి కుటుంబంలో 2 లేదా 3 అన్నదమ్ములు తన తల్లిదండ్రులతో కలిసే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది మనం ఏర్పాటు చేసాం మిత్రులారా. సో మనం స్థలం తీసుకునేటప్పుడు ఎవరికైనా డిజైన్ ఇవ్వాలనుకునేటప్పుడు డైరెక్ట్గా వారి ఊరికి వెళ్ళడం ద్వారా, ఆ యొక్క ప్లాట్ని చూడడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ అసెస్ చేయడం ద్వారా దిక్కులకు సరిపెట్టుబడి ఉన్నదా, లేదా ఆల్రెడీ ఇసప్రాచిక ఉన్నదా, ఏమైనా ఆగ్నేయ ప్రాచిక ఉంటే దాన్ని ఏ రకంగా సరిచేసుకోవాలి, సరిచేసుకున్న తర్వాత మన ఇల్లు పడే ప్రామాణికం ఏంటి అని. ఇప్పుడు మీరు చూసేటటువంటి మోడల్ కూడా కొంత ఉత్తరానికి వాయువ్య ప్రాచ్యకి తిరిగి ఉండడం వల్ల దాన్ని మనం దిక్కులకి మళ్ళా సరిచేసి ఈ యొక్క డిజైన్ ఈ రకంగా చేసుకోవాలి అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం మిత్రులారా. ఏదైనా ఒక పిక్చర్ అనేది ఒక 1000 వర్డ్స్కి సమానం అంటారు మన పెద్దలు. అందువల్ల ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం పార్కింగ్ ఏ రకంగా పెట్టుకోవాలి, అదే రకంగా బయట నుంచి నడకలు ఎలా నడవాలి, గెస్ట్ బెడ్రూమ్ కానీ ఆఫీస్కి కానీ కింద ఒకటి యూజ్ చేసుకునేటప్పుడు మనం ఏ రకంగా ఉంటుంది, ప్రతిదీ ఒక దృశ్య కావ్యంలాగా, అంటే ఒక 3D సాఫ్ట్వేర్ ఉపయోగించడం ద్వారా ఈ యొక్క కొలతలను మనం చేయడం ద్వారా